ప్రపంచంలో ఉన్నటువంటి టెక్ దిగ్గజాలు మొత్తం ఇక్కడే ఉన్నారు. సుందర్ పిచాయ్ దగ్గర నుంచి శామ్ ఆల్ట్మాన్ దగ్గర నుంచి మొత్తం అందరూ ఇక్కడికి వస్తున్నారనమాట. నిన్న సుందర్ పిచాయ్ గారు ఒక మాట అంటూ ఉన్నారనమాట. ఎవరైతే ఏ ఎథిక్స్ దీంట్లో పార్టిసిపేట్ వద్దనుకుంటున్నారో వస్తే అందరం బాయ్కాట్ చేద్దాం, లేదంటే అందరం, ఎందుకంటే ఈ ఇంపాక్ట్ మీద చర్చించవలసిందే, అందరం పోదాం అని చెప్పేసి ఆయన ఎంకరేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొత్తం ఎగ్జిబిటర్స్ వచ్చేసి 400 మెంబర్స్ అండి. సో 20% ఆఫ్ వరల్డ్ డేటాని వీళ్ళు కంట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రపంచంలోనే అత్యంత చౌకైనటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్స్ ఎక్కడ దొరుకుతున్నారంటే కేవలం $1 per hour కంప్యూటర్ కాస్ట్కి మన దగ్గర దొరికిపోతున్నటువంటి పరిస్థితి. సెకండ్ లార్జెస్ట్ ఏఐ వర్క్ ఫోర్స్ మంది. సో లో కాస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం చేయగలము. లీడింగ్ ద గ్లోబల్ సౌత్, ప్రపంచానికి ఏఐ దిక్చూచిలాగా మన భారతదేశం మారబోతుందని చెప్పేసి మన ప్రభుత్వం చెప్తున్నటువంటి సర్వే జన సుఖినో భవంతు, ఇది మనకి ఎప్పటి నుంచో ఉన్నదే. వెల్ఫేర్ ఫర్ ఆల్, హ్యాపీనెస్ ఫర్ ఆల్, ద గైడింగ్ ఫిలాసఫీ ఆఫ్ ఏఐ ఇన్ ఇండియా. సో మన యొక్క స్టాండ్ ఏఐ పరంగా ఏంటంటే ఇది అందరికీ మంచి చేయాలి, అందరినీ సంతోషంగా పెట్టాలి ఉండే అలాంటి ఏఐని మనం ఎంకరేజ్ చేస్తామని చెప్పేసి మన యొక్క గైడింగ్ ప్రిన్సిపల్ అనమాట, ఫిలాసఫీ ఆఫ్ మన ఇండియా. సో మొట్టమొదటిగా అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే టెక్నాలజీ ఏది వచ్చినా, లేకపోతే మొబైల్స్ ఏది వచ్చినా, లేకపోతే రేపొద్దున క్వాంటమ్ ఎరా వచ్చినా అల్టిమేట్గా ఎవరి బెనిఫిట్ కోసం ఇదంతా? ప్రజల బెనిఫిట్ కోసం. కాబట్టి పీపుల్ ఆర్ ది కోర్ ఏరియా. తర్వాత మనం వేసి గ్రహాల్లో చేయవలసింది చాలా ఉంది. అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి డెవలప్మెంట్, పురోగతి అనేది లాస్ట్ పాయింట్. పురోగతి అంటే ఇప్పుడు ఏఐ వచ్చినా ఇంకోటి వచ్చినా కానీ మనం వాటిని పెద్దగా తీసుకోవాల్సిన ఇది లేదు, అవసరాన్ని బట్టి వాడుకుందాం. అల్టిమేట్గా ప్రజల వెల్ఫేర్ కోసమే వాడాలనేది ఇండియా యొక్క ప్రైమరీ ప్రిన్సిపల్. ద కోర్ ఫ్రేమ్వర్క్ వచ్చేసి ద 3 సూత్రాస్. సో 7 చక్రాల వర్క్ ఫోర్స్ ట్రాన్సిషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద హ్యూమన్ క్యాపిటల్ సెంట్రిక్గా, ఇది హ్యూమన్ క్యాపిటల్ సెంట్రిక్గా. సో అన్నీ కూడా హ్యూమన్ పవర్ని ఎంపవర్ చేయడానికే తప్ప నాట్ టు రీప్లేస్ హ్యూమన్ పవర్ అనే విధంగా మనం ఆ యొక్క డెవలప్మెంట్స్ అనేవి జరగాలనేసి ఇండియా యొక్క దృక్పథంగా ఉంది.